ఉగాది పండగ అనగానే మనందరికీ ఎంతో ఆనందం మరియు ఉత్సాహం వస్తాయి. అందరికీ సంతోషం కలిగించే పండగ ఉగాది పండగ. ఎందుకంటే అక్కడ నుంచే మన తెలుగువారి కొత్త సంవత్సరం మొదలవుతుంది. మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సమయంలోనే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా, అద్భుతంగా మారుతుంది. ఈ కొత్త సంవత్సరంతో పాటే ఎంతో అందమైన వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో చెట్లన్నీ తమ పాత ఆకులను రాల్చేసి కొత్తగా చాలా అందంగా చిగురిస్తాయి. ఎక్కడ చూసినా రంగురంగుల పూలు పూసి ప్రకృతి అంతా చాలా అద్భుతంగా ఫ్రెష్గా కనిపిస్తుంది. పక్షుల కిలకిల రావాలు, స్వచ్ఛమైన గాలి మనసుకి ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి అంతా ఎంతో ఆహ్లాదకరంగా మారి మనసుకు సంతోషాన్ని కలుగజేస్తుంది. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో అన్ని ఋతువులకెల్లా ఈ వసంత అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు. అంతటి విశిష్టత ఉంది ఈ వసంత ఋతువుకు. ఇంతటి అందమైన వాతావరణంలో దేవుడికి ఎంతో ఇష్టమైన సమయంలో మనం జరుపుకునే పండుగ ఈ చైత్ర నవరాత్రులు. దేవుడికి ఇష్టమైన ఈ సమయంలో మనం చేసే పూజలు మనకు కూడా ఎంతో మంచి జరుగుతుందని పెద్దలు చెప్తున్నారు. అలాగే మన పురాణాలు కూడా ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నాయి. ఈ వాతావరణం మన శరీరానికి కూడా ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. అందుకే ఈ పండుగను మనం చాలా సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవాలి. చైత్ర నవరాత్రులు అంటే ఏమిటి, వాటి ప్రత్యేకత ఏమిటి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా దసరా ముందు వచ్చే నవరాత్రుల గురించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో మనం 9 రోజుల పాటు దుర్గాదేవిని పూజించి చివరి రోజున విజయదశమి చాలా భారీగా సంతోషంగా చేసుకుంటాం. కానీ దానికి కరెక్ట్గా 6 నెలల ముందు అంటే మన తెలుగు న్యూ ఇయర్ స్టార్టింగ్లో వచ్చేవి ఈ చైత్ర నవరాత్రులు. చైత్ర మాసం మొదటి రోజైన పాడ్యమి నుంచి 9వ రోజైన నవమి వరకు ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటాం. ఈ నవరాత్రులు వసంత ఋతువులు వస్తాయి కాబట్టి వీటిని వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజుల పండుగలోనే చివరి రోజు అయిన నవమినే మనం శ్రీరామ నవమిగా భక్తితో జరుపుకుంటాం. అయితే ఈ పండుగలో ఒక చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఈ 9 రోజులు మనం కేవలం అమ్మవారిని మాత్రమే కాదు, శ్రీరాముని కూడా చాలా ప్రత్యేకంగా ఆరాధిస్తాం. ఎందుకంటే సాక్షాత్తు ఆ లలితాదేవి అమ్మవారే మగ రూపంలో శ్రీరాముడిగా ఈ భూమి మీద పుట్టారని మన పాత కథలు చెప్తున్నాయి. అందుకే నార్త్ ఇండియాలో అయితే ఈ టైంలో రామ్ లీలా అనే పేరుతో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు. రోజుకో నాటకం వేసి రాముడి గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేస్తారు. పూర్తిగా ఈ 9 రోజులను రాముడికి అంకితం చేస్తారు. మన జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. రకరకాల సమస్యలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఇలా రకరకాల బాధలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం పుట్టడం, చనిపోవడం అనే సైకిల్ నుంచి, అలాగే జీవితంలో వచ్చే రకరకాల టెన్షన్స్, రోజువారీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి మంచి పీస్ ఆఫ్ మైండ్ పొందాలంటే దేవుడి ధ్యానం ఒక్కటే మార్గం. ఈ 9 రోజులు అమ్మవారిని ఫుల్ భక్తితో పూజించాలని వ్యాస మహర్షి చెప్పినట్లు మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల మనలోని నెగిటివ్ ఆలోచనలన్నీ పోయి మనసులోని ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తున్నారు. ఈ బిజీ లైఫ్లో కనీసం ఈ 9 రోజులైనా మనం మనసుని దేవుడి మీద పెడితే రాబోయే కొత్త సంవత్సరం అంటే ఉగాది నుంచి అంతా మనం ఏ పని చేసినా అందులో సక్సెస్ వస్తుందని నమ్మకం. ఇప్పుడు 2026లో చైత్ర నవరాత్రుల తేదీల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2026 ఈ చైత్ర నవరాత్రులు మార్చ్ 19వ తేదీన మొదలవుతాయి. అక్కడ నుంచి వరుసగా 9 రోజుల పాటు అంటే మార్చ్ 27వ తేదీ వరకు ఈ పండుగ జరుగుతుంది. ఈ మార్చ్ 27వ తేదీన మనం శ్రీరామ నవమి జరుపుకుంటాం. కాబట్టి ఈ తేదీలను ముందే గుర్తుంచుకొని మీ ఇంట్లో పూజకు కావలసిన ఏర్పాట్లు ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా 9 రోజుల పాటు చైత్ర నవరాత్రులు పాటించడం వల్ల మన జీవితంలో అద్భుతమైన మార్పులు చూడవచ్చు. పూజ కోసం ఎలా రెడీ అవ్వాలి మరియు కావలసిన వస్తువుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇంతటి పవర్ఫుల్ పండుగను మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మీరేం కష్టమైన నియమాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి కావాల్సింది మీ మనసులోని స్వచ్ఛమైన భక్తి మాత్రమే. పండుగ స్టార్ట్ అవ్వడానికి ఒక రోజు ముందే మీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోండి. ముఖ్యంగా పూజ గదిని చాలా శుభ్రంగా సర్దుకోండి. ఆ తర్వాత పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకోండి. పసుపు, కుంకుమ, గంధం, మంచి సువాసన వచ్చే అగరబత్తీలు, దేవుడికి అలంకరించడానికి ఫ్రెష్ ఫ్లవర్స్, అలాగే దేవుడికి ప్రసాదం కోసం కొన్ని రకాల ఫ్రూట్స్ మార్కెట్ నుంచి తెచ్చుకొని పెట్టుకోండి. ఇవన్నీ చాలా సింపుల్గా దొరికే వస్తువులే. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ఏవేవో కొనాల్సిన పని అస్సలు లేదు.
ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పండుగ మొదటి రోజు ఉదయాన్నే అందరు త్వరగా నిద్ర లేవాలి. అంటే తెల్లవారుజామున నిద్ర లేస్తే చాలా మంచిది. తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవాలి. పూజ గదిలోకి వెళ్ళి దేవుడు ముందు నిల్చొని శ్రీరాముణ్ణి, లలితాదేవిని, ఆ పరమశివుణ్ణి మనసారా తలుచుకొని, ఈ 9 రోజులు నేను చాలా భక్తితో ఈ పూజ చేస్తున్నాను దేవుడా అని మనసులో ఒక మంచి సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ వినాయకుడికే కదా చెయ్యాలి. అందుకే ముందుగా గణపతి పూజతో స్టార్ట్ చేయాలి. ఆయనకు దండం పెట్టుకొని తర్వాత అమ్మవారి పూజ మొదలు పెట్టాలి. ముందుగానే పూజకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చుకోవాలి. ఆ తర్వాత ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చదువుకోవాలి. పాతకాలం నాటి కష్టమైన పదాలతో ఉండే మంత్రాలు చదవడం రాకపోతే ఏమాత్రం ఫీల్ అవ్వకండి. సింపుల్గా అమ్మవారి 100 పేర్లు లేదా అష్టోత్తరం చదువుకున్నా సరిపోతుంది. ప్రతిరోజు దేవుడి పటానికి లేదా విగ్రహానికి తాజా పూలతో పూజ చేసి ధూపం వేసి దీపం వెలిగించాలి. ఆ తర్వాత దేవుడికి ఏదో ఒక ప్రసాదం పెట్టి లేదా కనీసం పండ్లైనా నైవేద్యంగా పెట్టి హారతివ్వాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తే మీ ఇంట్లో ఎంతో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో అలాగే మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ 9 రోజులు మీ ఇంట్లో వాతావరణం అంతా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఎవ్వరు గొడవలు పడకూడదు, కోపగించుకోకూడదు, ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. మీ దగ్గర దేవి భాగవతం లాంటి మంచి మంచి బుక్స్ ఉంటే రోజుకు కొంచెం చదువుకోండి. బుక్స్ చదవడం అలవాటు లేకపోతే సింపుల్గా మీ మొబైల్ ఫోన్లో కానీ టీవీలో కానీ అమ్మవారికి సంబంధించిన పాటలు, పాతకాలం నాటి దేవుడి సినిమాలు లేదా కథలు వినండి. దీనివల్ల మీ మైండ్కు ఎంతో పీస్ దొరుకుతుంది. అలాగే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆఫీస్కి వెళ్ళి వచ్చాక కలిగే ఒత్తిడి అంతా ఆ భక్తి పాటలు వినడం వల్ల మాయమైపోతుంది. పిల్లలకు కూడా ఈ కథలు చెప్పడం వల్ల వాళ్ళలో మంచి లక్షణాలు పెరుగుతాయి. ఈ పండుగలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కుమారి పూజ. ఇది చాలా మంచి సంప్రదాయం పండుగ. ఈ 9 రోజులలో మీకు వీలైన ఏదో ఒక రోజు ముత్తైదువులను అలాగే చిన్న పిల్లలను మీ ఇంటికి పిలవాలి. వాళ్ళను సాక్షాత్తు ఆ దేవుళ్ళ భావించి పూజ చేసి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టాలి. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ వయసున్న చిన్న ఆడపిల్లలను ఇంటికి పిలిచి వాళ్ళకు కొత్త బట్టలు, పువ్వులు, పండ్లు, వాళ్ళకి ఇష్టమైన ఏవైనా చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెట్టాలి. ఆ పసిపిల్లల నవ్వులోనే దేవుడు ఉంటాడు. ఇలా పసిపిల్లలను ఆరాధించడం వల్ల మన ఫ్యామిలీలోకి మంచి హెల్త్ వస్తుంది. అలాగే కుటుంబ సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే మనకి ఫ్యూచర్లో మంచి డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. మనకున్న శత్రువులు, రకరకాల బాధలు, ఇంట్లో ఉన్న దరిద్రం అన్నీ పారిపోతాయని ఒక బలమైన నమ్మకం మన పెద్దల్లో ఉంది. నవరాత్రులలో మొదటి 6 రోజులు అమ్మవారిని రకరకాల రూపాలలో పూజిస్తాము. ఇక చివరి 3 రోజులు వచ్చేసరికి పూజ మరింత ప్రత్యేకంగా మారుతుంది. 7వ రోజున పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ రావాలని, అందరికీ మంచి జ్ఞానం కలగాలని చదువుల తల్లి అయిన మహాసరస్వతి దేవిని పూజించాలి. 8వ రోజున మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం, బలం కోసం ఆ దుర్గాదేవిని లేదా మహాకాళిని ఆరాధించాలి. ఇక 9వ రోజున మన ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండకూడదని, సిరి సంపదలు కలగాలని ఆ మహాలక్ష్మి అమ్మవారిని దండం పెట్టుకోవాలి. ప్రతి రూపం మన జీవితంలో ఒక ముఖ్యమైన విభాగాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ నవరాత్రుల టైంలో చాలామంది 9 రోజుల పాటు ఫాస్టింగ్ కూడా ఉంటారు. అయితే ఉపవాసం అనగానే కడుపు మార్చుకొని మరి బలవంతంగా మనల్ని కష్టపెట్టుకొని ఉండాల్సిన పని అస్సలు లేదు. దేవుడు ఎప్పుడు మనం అలా కష్టపడాలని కోరుకోడు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే మీరు ఫాస్టింగ్ చేయాలి. కావాలంటే రోజుకొకసారి భోజనం చేయడం ఒక రూల్గా పెట్టుకోవచ్చు. లేదా పగలు మొత్తం లైట్గా ఫ్రూట్స్ తీసుకొని నైట్ టైంలో మాత్రం డిన్నర్ చేయడం మంచిది. లేదా మీకు అనుకూలంగా ఉండే ఏదైనా ఒక పర్ఫెక్ట్ డైట్ రూల్ పెట్టుకొని ఆ 9 రోజులు ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా పూజలన్నీ కంప్లీట్ అయ్యాక 10వ రోజున ఒక చిన్న విజయోత్సవంలాగా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ రోజున దేవుడికి ప్రత్యేకంగా స్వీట్ చేసి నైవేద్యం పెట్టి మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని తినండి. ఈ చైత్ర నవరాత్రులను ఎలాంటి ఆందోళన లేకుండా సింపుల్గా మనసారా జరుపుకోండి. మీ లైఫ్ను ఎంతో హ్యాపీగా సక్సెస్ఫుల్గా మార్చుకోండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.